ఎదురు దెబ్బలకు భయపడితే గెలవటం కష్టంరా. మా పోరాటం మేం చేస్తాం. మా కోసం నువ్వు రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మా గెలుపు కోసం నిన్ను బలివ్వలేం. పిచ్చోడా, పోరాటం మనదిరా. నీది సీతది మాత్రమే కాదు, మన గెలుపు బతుకు కోసం. రేయ్, బలి ఎన్నటికీ కాము. తాతయ్య గారు, బతుకు కోసం ఇంత ఆవేశాలు, పంతం పట్టుదలకి మీరు పోవద్దు. మీరు మాకు తోడుండండి చాలు. విశ్రాంతి కోరే వయసు మీది. మీ ఆత్మాభిమానం దెబ్బ తినకూడదు అనుకుంటే ప్రస్తుతం మా పుట్టింటికి వెళదాం. వస్తారా? నాని ఏమిటమ్మా, మన మధ్య బంధం ముడిపడ్డాక నాకు మీది నాది అనే మూర్ఖత్వం లేదు. పైగా మీ ఇల్లు మరొక శాంతినికేతనం. పదమ్మ వెళదాం. విశ్రాంతి కోరే వయసన్నావుగా సీత. మీరిలా ఆసరాగా ఉంటే ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చనే ధైర్యం కలుగుతుంది. ఈసడింపులు లేని వారసత్వం ఉంటే వృద్ధాశ్రమాలు ఉండవమ్మా. జీవన పోరాటంలో వృద్ధులు తన వారి కోసం ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పుడు నేను చేసేది అదే. ఇలా మీరిద్దరూ అటు ఇటు ఆసరాగా ఉంటే అలసట లేకుండా ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చనే నమ్మకం నాకు కలుగుతుంది. పద తాతయ్య, పద. కృష్ణ, వాసుదేవ, పాండురంగ, పరంధామ, ఎన్ని కష్టాలు తెచ్చావు నాయన. మావయ్య గారు, అన్నయ్య, వదిన, మావయ్య గారు, సీత అల్లుడి గారు వచ్చారు, రండి. రండి తాతయ్య. రండి మావయ్య గారు. రండి రండి. ఏంటమ్మా సీత, నగలు ఇచ్చొస్తామని చెప్పెళ్ళి బాబాయ్ గారిని వెంట పెట్టుకొచ్చారు? వీళ్ళ మోకాలు వాలకం చూస్తా ఉంటే పిల్లలతో పాటు ఈ ముసలాయిని కూడా తరిమేసి తలిపేసినట్టుంది మంగమ్మ గారు. ఇక్కడికి వచ్చి ఊడిపడ్డారు. ఏమైంది బాబాయ్ గారు? పిన్ని గారు ఏమన్నా అన్నారా? అమ్మా, ఏంటమ్మా అన్ని వివరాలు గుమ్మం దగ్గరేనా? ముందు లోపలికి వెళ్దాం పదండి. అది కాదు సీత, నాకేదో భయంగా ఉంది. ఏం జరిగిందే? ఏంటమ్మా సావిత్రి, నేను వచ్చానని భయపడుతున్నావా? అయ్యో, మీరు వీళ్ళని తీసుకొచ్చారేమిటా అని దాని కంగారు. నేను వాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళు నన్ను తీసుకొచ్చినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ధైర్యంగా ఉండండి. ఏది జరిగినా మన మంచికి అనుకోవడం మంచిది. ఖచ్చితంగా ఆమె తరిమేసింది, అందులో డౌటే లేదు. కాకపోతే ఇక్కడికి వస్తున్నామన్నది చెప్పొచ్చారా లేదా అన్నదే పాయింట్. ఈ వార్త చేరేస్తే మన చేతులు తడుస్తాయా లేదా అన్నదే ఆలోచించాలా. తడిసినా తడవకపోయినా ఒక బాణం వదిలి చూద్దాం, తప్పేముంది? అమ్మా, ముందు తాతయ్య గారిని లోపలికి తీసుకువెళ్దాం పదండి. పెట్టి బాబు, మీరు పదండి, మీరు పదండి మావయ్య గారు, పదండి. అమ్మా, మంచినీళ్ళు తీసుకురా. రండి. తాతయ్య గారు కూర్చోండి. కూర్చోండి తాతయ్య. అమ్మా, త్వరగా తీసుకురా. వస్తున్నా. బాబాయ్ గారు, మంచినీళ్ళు తీసుకోండి. సీత, అసలేం జరిగిందే? చెప్పేదాకా నువ్వు స్థిమిత పడేటట్టు లేవు. అమ్మా,
నేను నగలివ్వడానికి వెళ్ళాను కదా, అక్కడ అదే నా ఇంట్లో దొంగతనం చేసింది. ముందు స్టేషన్ తీసుకెళ్ళి తగిలించాల్సినవి 4 తగిలిస్తే అదే నిజం చెప్తుంది. తను నా కోడలు, ఈ అమ్మాయి ఆమెడ కోడలు. ఇంటి సొమ్ము ఇంట్లో వాళ్లే దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళని కాపాడుకోవటం కోసం మరొకళ్ళ మీద నింద వేసే ప్రయత్నం జరిగింది. నువ్వెలాగూ సర్దుకోవు, ఇంకా సర్దుబాటు చేయటం నా వల్ల కాదు. నాకు నేనుగా వస్తుంటే నీకెందుకురా భయం? పదా. అందుకని తాతయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చాం. కమ్మటి వార్త చేరేస్తే ఎంత రాలుతుందో చూడాలి. ఈ చేరేతలు మాని, లేకపోతే నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేశానే గుమ్మం దాటావో ఈ పూట పస్తుంచుతాను. నా కన్ను కప్పి అడుగు బయట పెట్టినా ఇక్కడ స్థానం లేకుండా చేస్తాను. పద లోపలికి. పద. ఇక్కడ మా ఆవిడ క్లాస్ పీకేలోపు అక్కడ సీత జరిగిందంతా వివరించేస్తున్నట్టుంది. అమ్మో, మిస్ అయిపోతాం, వెళ్ళాలి. బాబాయ్ గారు, పిల్లల కోసం మీరు ఇంత శ్రమ తీసుకున్నారా? నువ్వు అలాగే అంటావేమిటమ్మా? అమ్మాయి వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ? మన కోసం మనం కాకపోతే పరాయి వాళ్ళు పట్టించుకుంటారా? అయ్యో అయ్యో, మాయగారు కట్టేంటి? ఏమి లేదు లేవయ్యా, చిన్న ఎదురు దెబ్బ తగిలింది. అదిగో అది చూసే వీళ్ళు కట్టుకట్టి ఇక్కడ తీసుకొచ్చారు. ఉండండి, డాక్టర్ని పిలుచుకొస్తాను. ఆగవయ్యా ఆగు, అవసరం లేదులే, చిన్న దెబ్బే కదా, చిట్కా వైద్యంతో తగ్గిపోతుందిలే. వంకలెతికి అడుగు బయటకేస్తే నీ కాలుకి సిమెంట్ పట్టి కట్టించాల్సి వస్తుంది. జాగ్రత్త. బాబాయ్ గారు, వేడి నీళ్లు పెడతాను. అప్పటిదాకా ఆ గదిలో కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే అమ్మా, అల్లుడు గారితో మాట్లాడుతుంటాలే. తర్వాత మాట్లాడొచ్చులేండి తాతయ్య గారు. లోపలికి వెళ్దాం, రండి రండి. మెల్లగా మెల్లగా. శకుంతల, మనిద్దరం భోజనాలు రెడీ చేద్దాం. సరే అక్కయ్య. తొందరగా కానీ ఆకలేస్తుంది. నీ మనసు మార్చుకొని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తప్పయిందని బ్రతిమలాడి ఈ మనవడికి మనవరాలికి హారతి చింట్లోకి ఆహ్వానించేదాకా నేను వాళ్లతోటే. కూర్చోండి. కూర్చో కూర్చో. బాబాయ్ గారు, భోజనం చెదురుగాని రండి. రండి బాబాయ్ సీత, గారు. రఘురాం, మీరు కూడా రండి. శకుంతల, నువ్వు రావే. మనం తర్వాత తినాలి అక్కయ్య. మళ్ళీ తర్వాత ఎందుకమ్మా, రండి అందరం కలిసి సరదాగా భోజేద్దాం. ఇదిగో రాధాకృష్ణ, నువ్వు రా భోజనానికి. ఇదిగో నేను రెడీ. రెడీ రెడీ. ఎన్నిసార్లు తింటారు? తిన్నానా? మళ్ళీ ఆకలేస్తుందేంటి? అయినా మావయ్య గారు పిలిచిన తర్వాత తినకపోతే బాగోదు. పదండి. అమ్మగారండి, అయ్యగారికి రాయి జారిపడి రక్తం కారుతుందండి. ఏమిటైనా రాయి కాలు మీద పడి రక్తం వచ్చిందని వాచ్మెన్ చెప్పాడు. అయినా ఇంటికి రాలేదే. వదిన, నాకు కూడా ఒక ఆకేవా? ఒక్క ఆకు చాలు. చాలమ్మా. సీత, నువ్వు కూడా కూర్చోమ్మా. పర్వాలేదమ్మా, నేను తర్వాత తింటాను. 16 రోజుల పండగ దాకా మీరిద్దరూ విడివిడిగా భోంచేయకూడదు. కూర్చో. కూర్చోమ్మా సీత.
సీత కూర్చోమ్మా. వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా. అక్క తీసుకోరా, ఇంకోటి ఏనయ్యా, తర్వాత తిందుగానే. ఏనయ్యా మామాట మాట్లాడుతుంది. అనురాగాలే నిండిపోవా గుండెలోన. అరిటాకులు వంటకాలు చూస్తేనే కడుపు నిండిపోతుందమ్మా. ఎంత కాలమైందో ఇలా అరిటాకుల్లో తిని. అవును, ఏమిటమ్మా చిటికలో చాలా వెరైటీలు చేసావే. వేడి వేడి అన్నం, అంత ఊరగాయ, నేతి చుక్క ఉంటే సరిపోయేది కదా. అయ్యో, అలా ఎలా పెడతాం బాబాయ్ గారు? అలా పెడతారని కాదమ్మా, అది కనిపించక అడిగా. ఊరగాయ ఉంగరం వేలుతో చప్పరించి ఎన్నేళ్ళయిందో. డాక్టర్ గారు నమస్కారం అమ్మా. ఈయనేమన్నా మీ దగ్గరకు వచ్చారా? ఏమ్మా, జడ్జి గారికి ఏమైనా సుస్థి చేసిందా? చచ్చా, ఏం లేదు, సుస్థి లేదు, ఏం లేదు. జనరల్ చెకప్కి ఏమైనా వచ్చారేమోనని. రాలేదమ్మా. హలో హలో, చెప్పండి అమ్మగారు. మా వారేమైనా మీ ఇంటికి వచ్చారా? ఈ టైంలో జడ్జి గారు మా ఇంటికి వచ్చారా అని అడుగుతున్నారు. మీకేమైనా స్పర్ధలు వచ్చాయా? అలిగి వెళ్ళారా? అబ్బే చచ్చా, అలకలు లేవు, స్పర్ధలు లేవు. ఇంకా ఇంటికి రాలేదే అని ఫోన్ చేశాను. అంతేనా? అంతే అంతే. ఉంటాను. సరేనమ్మా. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. గెస్ట్ హౌస్ కి తాళం వేసింది. మరెక్కడికి వెళ్ళి ఉంటారు? ఎంత కమ్మగా ఉందమ్మా. తాతయ్య, అయ్యో బాబాయ్ గారు, మంచినీళ్ళు తాగండి. తిని తాతయ్య. ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు? తలుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఎలా ఉన్నాయి వంటలు బాబాయ్ గారు? ఒక దానిలో ఉన్నది, మరో దానిలో లేదమ్మా. అయ్యో, ఉప్పు కారాలు ఏమైనా తగ్గాయా బాబాయ్ గారు? నేను ఉప్పు కారాల గురించి అనటం లేదమ్మా, మమకారాల గురించి మాట్లాడుతున్నాను. ఈ వంటకాల్లో నాకు రుచులు కనిపించటం లేదు. ప్రేమ, ఆపేక్ష, మంచి, మర్యాద ఒకదానిలో ఒకటి చేర్చి వడ్డించినట్లుగా ఉంది. ఈ వంటకాల్లో నాకు రుచులు కనిపించటం లేదు. ప్రేమ, ఆపేక్ష, మంచి, మర్యాద ఒకదానిలో ఒకటి చేర్చి వడ్డించినట్లుగా ఉంది. సాకేత్, నాన్న సాకేత్, భోజనానికి రారా? వస్తున్నా. అమ్మా స్వర్ణ, అత్తయ్య నువ్వు కూడా రా. వస్తున్నా. స్వర్ణ, ఆహా, అత్తయ్య ఇల్లు గారిని ప్రశాంతంగా భోజనానికి ఉంది. తీసుకురా. దరిద్రం వెళ్ళిపోయింది. ఫుల్గా లాగించి ప్రశాంతంగా నిద్రపోవాలి. అమ్మా, నువ్వు వడ్డించు. అత్తయ్య గారు, నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొస్తాను. అమ్మమ్మ రండి, భోజనం చేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు.
అలా అంటే ఎలా? నేను ఇందాక అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నావా? ఏంటో మందులు వాడుతున్నాను కదా, పైత్యం ఎక్కువై మాట అదుపు తప్పింది. నువ్వేం బాధపడకు, రామమ్మా. అదేం కాదు, నిజంగానే నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళు. నువ్వు తినకపోతే అందరూ భోజనాలు మానేస్తారు. రామమ్మా. సరే పద. ఏంటి గ్రాని అలా ఉన్నావు? తాతయ్య అలా కోపంగా వెళ్ళిపోతే బాధగా ఉండదా? అందుకే అలా ఉంది. నువ్వు లేనిపోని మాటలు మాట్లాడకే. ఎంత కాదనుకున్నా నీ ప్రాణం తాతయ్య మీద లాగుతుందిలే అమ్మమ్మ. అయినా తాతయ్య గారికి ఊరు కొత్త, బలగం తక్కువ. ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నువ్వు భోంచేయ్. అత్తయ్య, అమ్మమ్మకి ఫిష్ అంటే ఇష్టం కదా, వడ్డించు. అలాగే. కాస్త పెరుగన్నం చాలు. అమ్మమ్మ దిగులు పడకు. పోనీ తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడతావా? ఏయ్, నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన మనిషితో నాకు మాట్లాడేమిటే? నేనేం మాట్లాడదలుచుకోలేదు. నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే, ఎక్కడున్నారో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే నువ్వు మాట్లాడుకో. తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడతావా? ఏయ్, నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన మనిషితో నాకు మాట్లాడేమిటే? నేనేం మాట్లాడదలుచుకోలేదు. నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే, ఎక్కడున్నారో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే నువ్వు మాట్లాడుకో. నన్ను బలవంతం చేయకు. సరేలే, నేనే క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటా. చూచాయగా తెలిస్తే నీ మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇదిగో మధ్యలో నన్ను లాక్కు. నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. హలో. హలో తాతయ్య, నేను స్వర్ణని. అయితే ఏంటి? ఎక్కడున్నారు తాతయ్య? ఏట్లో ఉన్నాను. అయినా నేనెక్కడుంటే మీకెందుకు? బీచ్లో ఉంటాము, ప్లాట్ఫారాల మీద ఉంటాము, ఫుట్పాత్ల మీద ఉంటాము అనుకుంటుందా ముసలావిడ? దర్జాగా స్టార్ హోటల్ కన్నా ప్రశాంతంగా ఉండే చోట ఉన్నాను. ఏ ఆ పెద్ద కాపు వివరాలు తెలుసుకోమందా? నా గురించి దానికి అనవసరం. దాని కోరిక తీరిందిగా, బిర్రుగా తిని గురకబెట్టి నిద్రబొమ్మను. ఇలా వాకపు చేస్తే మర్యాద తక్కదని చెప్పు. పెట్టే ఫోను. ఏంటి ఆగిపోయారు? తినండి, కానండి. అమ్మా సావిత్రి, కాస్త పప్పును అన్నయ్యమ్మా. నా గెస్ కరెక్టే, కానీ ఈ మెసేజ్ పాస్ చేయటం ఎలా? సెల్ ఫోన్ దాని దగ్గర ఉందే. చూస్తా, తిండి తినేలోపు ఈ విషయం ఎలాగోలా జారేస్తాగా. అమ్మమ్మ, తాతయ్య ఏమో అనుకున్నా, చాలా సీరియస్గా ఉన్నాడు. బాగా హర్ట్ అయ్యాడంటావా? ఫీల్ అయ్యాడంటావా? ఏయ్, చెప్పోవే. ఆయన ఏమైపోతే నాకేంటి?